కానివ్వండి రా. రమ్మంటుంటే రా లోపలికి. లా చదువుకున్న పిల్లలాగా నడుచుకుంటున్నావు. నేను ఎక్కడ నడిచొచ్చాను? డాన్స్ చేస్తూ కదా వచ్చాను. క్రిమినల్స్ నడివీధులు డాన్స్ చేసేది. అవును, నేను క్రిమినల్ లాయర్నే కదా. ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి అరుస్తూ ఉంటావు? మన కాలనీలో ఉన్న కుర్రాళ్ళు నాకు ఎలా స్వాగతం చెప్పారు చూసావా? ఆ బీట్ వినగానే నేను కాస్త హీట్ అయిపోయాను. నన్ను కన్న మాయమ్మ నీ దయ వల్ల ఎస్ఎస్ కాలనీకి ఇక పైన నేనే లాయర్ని. అమ్మా నేను వెళ్ళి అందరికి స్వీట్ ఇచ్చేసి వస్తాను. హాయ్ షకీలా. ఓ ఇది నోకు మీరా. షకీలా అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? సరే సరే ఇదిగో స్వీట్. నేను నో పాస్ అయ్యాను. ఓ ఇక్కడ వచ్చి నీ దగ్గరే చూపించుకోవచ్చు. నాకు అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తుంది. అది ఎవరో దిష్టి పెట్టుంటారు. నేను చదివింది డాక్టర్ కాదు, లాయర్ కి. మీరా? ఓ శివ వచ్చేసాడు. నేను వెళ్ళి ఫ్రెండ్స్ కి స్వీట్ ఇచ్చేస్తాను. నేను అడిగినవన్నీ రేపు తీసుకురా. మర్చిపోకుండా ఆకుకూర కూడా తీసుకురా. లక్ష్మి, ఇక్కడున్న నా బైక్ ఏమైంది? ఏదో అర్జెంట్ పని ఉందని మన అబ్బాయి శివ తీసుకెళ్లాడు. మీ బైక్ ముట్టుకుంటేనే అరిచి ఊరు వాడ ఏకం చేసేవారు ఇవాళ ఏమిటి ఆశ్చర్యంగా నవ్వుతున్నారు? బ్రేక్ వైర్ కట్ అయిందని తీసి ఉంచాను. మిస్టర్ శివ బ్రేక్ లేని బండి తీసుకెళ్ళాడు. పోయినోడు పోయినట్టే, ఇక రానే రాడు. వాడు మాత్రమే వెళ్ళలేదండి, పక్కింటి మీరని కూడా తీసుకెళ్లాడు. బైక్ పేరు చెప్పడం కాదు, ఎదురుగా వచ్చే వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ డ్రైవ్ చేస్తున్నాను. పొడి బాబా పొడి బాబా పొడి బాబా. ఏమంటే చాలా సేపటి ట్రై చేస్తున్నాను, బ్రేక్ అస్సలు పడడం లేదు. ఏ కరెంటు స్తంభానికైనా కాలు నాపాలి లేదా ఎవరినైనా గుద్దే సాపాలి. అయ్యో తాతయ్య, హైడ్రోసెల్ ఆపరేషన్ తర్వాత డాక్టర్ నిన్ను నడవద్దని చెప్పారు కదా. డాక్టర్లు వెయ్యి చెప్తారే, అది నన్ను ఏం చేయదు. వజ్రం లాంటి శరీరం. ఏంటిది సడన్ గా తిరుగుతున్నావు? అందుకేనన్నమాట బండి వెయిట్ తట్టుకోలేక ఆగిపోయేటట్టుగా ఉంది. ఉన్నాడు పోయాడు చూడు. తాతయ్య, హైడ్రోసెల్ ఆపరేషన్ చేసుకున్న తాతయ్యని ఇలా బైక్ తో గుద్దేశారే. గాయం నువ్వా మీరా? ఇప్పుడు అదా ముఖ్యం. తాతయ్య తాతయ్య నువ్వేం భయపడ గాయు. తాతయ్యకి ఏం అయ్యుండదు. తాత ఏం లేదు. అది సడన్ గా గుద్దేయడంతో షాక్ అయ్యి స్పృహ కోల్పోయారు. హాస్పిటల్ తీసుకుపోదా? ఆటో పిలవరా. ఆటో మెల్లగా మెల్లగా తొందరగా తీసుకుపోరా. శవంత బరువు ఉన్నాడు. నిజంగా శవం అయిపోయాడా? ఇదిగో ఇలాగే తీసుకెళ్ళి లోపల పడాయి. అలాగే జాగ్రత్త. ఏం మీరా హైడ్రోసెల్ ఆపరేషన్ ఏదో చెప్పుకుంటున్నారే, అంటే హాస్పిటల్ చూపిస్తాను. అయ్యో తాతయ్య స్పృహ వచ్చింది, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకంటే కుట్టు పిగిలిన సౌండ్ వచ్చింది. వదిన వదిన, నీ దొంగని కాదు, ఈశ్వర్ని. ఓహో సురేష్ తమ్ముడువా? ఈశ్వర్, మీ అన్నయ్య నీ గురించి చాలా చాలా చెప్పారు, కానీ నేను ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాను. ఏం బాబు, వర్షం లేకపోవడం వల్ల గ్రామంలో కరువు అని చెప్పారు, కానీ నిన్ను చూస్తుంటే అలా కనిపించడం లేదు బాబు. పొలం పనులు చేసి చేసి రాటు తేలిన ఒళ్ళు నాది. రాటు తేలేవా? ఏం బాబు, వ్యవసాయంలోనేనా లేక అన్ని విషయాల్లోనూ రాటు తేలేవా నువ్వు? మిలిటరీ ఎక్కడ బాబు? మిలిటరీనా? ఓ ఓ నాన్న గురించి అడుగుతున్నారా? ఆయన ఆటోలో ఉన్నారు. నువ్వేం దిగులు పడకూడదునా, ఖచ్చితంగా నువ్వు ఆయనకి నచ్చుతావు. ఆయనకి నచ్చడం అలా ఉంచు, ముందు నేను నీకు వదినగా నచ్చినట్టు లేను. ఏంటి అంత మాట అన్నావు? మరేంటి బాబు, నన్ను చూడగానే నా కాళ్ళ మీద పడి వదినా నన్ను ఆశీర్వదించు అని అంటావనుకున్నాను. ఓ వదినా, నేను చూస్తుంటే ఇంకా హై స్కూల్లో చదువుకునే అమ్మాయిలా ఉన్నావు. నాకంటే చిన్నదానివై అయి ఉంటావు. ఎవరమ్మా ఇతను? మీ అల్లుడు. అల్లుడా? ఈశ్వర్, మీ వదిని నవమాసాలు మోసి కనిపించిన మీ అత్తయ్య. అత్తయ్య అయితే ఈవిడ కాళ్ళ మీద పడచ్చు, నేను ఆశీర్వదించాను. ఎవరు బాబు నువ్వు? మీ అల్లుడు సురేష్ తమ్ముడిని. సురేష్ తమ్ముడుగా? సురేష్ ఇల్లు మొదటి వీధిలో కదా ఉంది. సారీ, ఊరికే పొద్దుపోక జోక్ చేశాను. ఐ మీరా.
మీ వదిన నేను మంచి స్నేహితులం. మీ ఇంటి విషయాలని నాకు తెలుసు. ఇతను వట్టి ట్యూబ్ లైట్ లా ఉన్నాడు. ఇతనుల కుటుంబాన్ని కలుపుతా. శివా శివా అమ్మా అమ్మా ఇవిగోరా మసాలా పాలు. వద్దమ్మా. ఒంటికి చాలా మంచిదిరా, కొంచెం తాగరా. అయ్యో అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. ఈ మసాలా పాలు లోపలికి వెళ్తే రాత్రి తాగిన బీర్ని డిస్టర్బ్ చేస్తాయి. బలవంత పెట్టకమ్మా. మసాలా పాలా? లోపలికి వెళ్ళవే. ఈ దున్నపోతుకి జిల్లేడు పాలివు. ఏంట్రా లుక్కులు ఇస్తున్నావు? 4 గాడిదల వయసు అయింది కదా. అవును, మీ వయసు సగం అయింది. ఏంటది? ఏం లేదు డాడీ. పొద్దున్నే సోమరపోతులో కూర్చోపోతే ఒళ్ళుంచి ఏదో పని చేయొచ్చు కదా. ఒళ్ళుంచి పనిచేయడం గురించి నువ్వు చెబుతున్నావా? ఏంటది? ఇదిగో ఈ ₹1/2 ఒళ్ళుంచి తీసుకుని చూద్దాం. నీ వల్ల కాదు కదా, మరి ఎందుకు కొత్త కోసం? రే ప్రకాష్, ఇలా రా. ఏంటన్నా? నీకు విజిల్ కావాలా? నా దగ్గర ఉందన్నా. ఇలాంటి విజిల్ నీ దగ్గర ఉందా? బాగుందే. అయితే తీసేసుకో. ₹5 అంటే ఇవ్వు. ₹5? అవునరా, చాలా రోజుల నుంచి ఓ పనికి మాలిన వాడు ఊతుంది, అందుకే ₹5 ఇవ్వు. ఇంటికెళ్ళి తీసుకురావాలన్నా. అలాగా, సరే త్వరగా తీసుకురా. ఈ విజిల్ ఎక్కడ పెట్టా నువ్వు? కనిపిస్తుంది. రే గాడిదా, నా విజిల్ చూసావా? నీ విజిల్ నీకే కనపడం లేదా? నీ డ్రెస్ ఎక్కడ ఉంటుంది, వెతుకుతున్నానా? ఇదిగో అన్నా, నువ్వు ఇచ్చిన విజిల్కి ₹5. ఓరి పాపిస్తోడా, ఆఫ్టర్ ఆల్ ₹5 కోసం నా పోలీస్ విజిల్ అమ్మేశావు కదరా. ఫైనాన్స్ కొంచెం టైట్ గా ఉంది. సారీ నాన్న. ఏరా, విజిల్ లేకుండా నేను ఎలా డ్యూటీ చేయను రా? అది చాలా సింపుల్ డాడీ. ఇదిగో ఇలా పెట్టుకో. అదిగా డాడీ, వేలు ఇలా పెట్టు. పెట్టి బొటన్ వేలు దానికి చేర్చి నాలిక మడు మడిచి దాని కింద ఇలా ఉంచి ఇదే విజిల్ ఇలా ఊదుకుంటూ డ్యూటీ చేయి. జగలం జగలం ఓ. అదే ఏం రాశాడు? ఎమర్జెన్సీ వాడికి ఎలా వెళ్ళాలి? ఎన్నగా వెళ్ళి ఎడం చేతి వైపు తిరిగమ్మా. ₹5 ఇచ్చి 500% అడుగుతాను. హలో, పార్కింగ్ కి ₹5 ఇవ్వండి సార్. 2 వీలర్స్ 2 రూపీసే కదా. ఆ రోజులు మారిపోయి ₹5 ఇవ్వండి. నేను ఇవ్వను. అయితే ఇక్కడ పార్క్ చేయొద్దు. కమిషనర్ వరకు వెళ్తాను. నేను ఎవరో తెలుసు కదా. తెలీదే. నేను ఎవరో తెలియదా? తెలీదయ్యా. బాగా చూడు, నేను ఎవరో తెలుసా? తెలీదు అంటున్నాను కదా. నిజం చెప్పు, నేను ఎవరో తెలియదా? తెలీదంటే వినిపించుకోవండి. తెలియలేదా? ఇప్పుడు తెలుసునా? అసలు తెలియడం లేదు. అదే నాకు కావాలి. తాత, ఒకటిగా వెళ్ళండి సిస్టర్. అయ్యో వీడొకడు. తాత, నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూద్దామని. బయటికి. అదిగా తాత, నిన్ను క్షమించమని అడిగి అలాగే ఈ పళ్ళు ఇచ్చిపోదామని వచ్చాను. ఆల్రెడీ నా దగ్గర పళ్ళు ఉన్నాయిరా. ఉన్నాయా? Get out! లేదు, మీ మనవరాలు అడ్రస్ అనేవు. కనీసం తనైనా కలిసి క్షమాపణ అడుగుతాను. వెతుక్కుంటూ వచ్చి నన్ను గుడ్డేయలేదు. అవును. అలాగే వెతుక్కుంటూ వెళ్ళి దానికి క్షమాపణ అడుగు. అలాగే వెళ్తాను. ఏం తాత, హైడ్రోసెల్ అంటే ఏమిటి? నా దగ్గర అధిక ప్రసంగం చేస్తావరా? నీ బ్రేక్ వైర్ పీకేశాను. ఇప్పుడు నీకే గతి పడుతుందో చూడరా. నువ్వెవరో నాకు తెలియకపోయినా నేనెవరో నీకు తెలిసేలా చేస్తానురా. ఆ ముసలోడికి పడుతున్న యోగం లేదు. ఏం చేస్తున్నావు? బండి తుడుస్తున్నాను సార్. నేనెవరో తెలిసిందా? తెలిసింది సార్. ఏం తెలిసింది? మీరు మళ్ళీ హాస్పిటల్కి వస్తారని తెలిసింది సార్. నేను ఎందుకు వస్తాను? వస్తారు సార్. నేనా? మీరే సార్. ఈ వయసులో నీ ఆరోగ్యం వేరే సర్లేదు. హాస్పిటల్కి వచ్చి తాతయ్యని చూస్తారని గొడవ చేస్తావేంటి? భర్త హాస్పిటల్లో ఉంటే భార్య వెళ్ళి చూడకుండా ఉంటే ఏం బాగుంటుంది? ఆయన పాటికి ఏదో అనేశాడు. ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఆయన మనవరాలు నేను ఎక్కడైనా వెతికేది. ఆ ముసలాడు నన్ను నగచాట్లు పెట్టాడు అనుకున్నావు. ఇప్పుడు ఆయన నగచాట్లు పడుతుంటే నేను చూసి ఆనందించాలే. తొందరగా రా. వెతకపోయిన తీగి ఎదురుగా వస్తుంది. స్పీడ్ గా వెళ్ళి గాయత్రి క్షమాపణ అడిగేద్దాం. అయ్యో, బ్రేక్ పడ్డదే. అయ్యో అయ్యో, బామ్మ పార్సల్ అయిందే. ఆ ఓల్డ్ మ్యాన్ లాగా ఈ ఓల్డ్ ఉమెన్ కూడా మట్కా మీద సెటిల్ అయింది. వీళ్ళందరూ అపోలో సర్కస్ లో పనిచేసి రిటైర్ అని కేసు అనుకుంటాను. బామ్మ, అయ్యో బామ్మ, మా బామ్మని బయటతో గుద్దేశారా? గాయు, ఇది నీ బామ్మ. కాక మీ బామ్మ? బామ్మ. నువ్వేం దిగులు పడకు గాయు. బ్రేక్ ఎలా ఫెయిల్ అయిందో నాకే తెలియడం లేదు. తాతయ్యకి జరిగినట్టుగా అదే యాక్సిడెంట్, అదే మైకు. బామ్మకు కూడా హైడ్రోసెల్ ఆపరేషన్ చేసేసారా ఏంటి? షకిల చేసి ఏంట్రా గంట సేపటి నుంచి తలానుకుంటున్నా? అంతగా ఉంది నాన్న. ఎక్కడ? నీకన్నీ వివరంగా చెప్పాలి. దగ్గర ఒంటికి పోయే చోట. ఒంటికి పోయే చోట వంటగా ఉందా? అయ్యో నన్ను మెల్లగా మాట్లాడినా. మరేం లేదురా, 16 గంటల సేపు బస్సులో వచ్చాం కదా, అందుకే వేడి చేసింది. ఈ నూనె ఇలా తీసుకొని. వద్దు నాన్న. ఎందుకొద్దు? అక్కడ మనం ఇద్దరే ఉండేవాళ్ళం, ఇక్కడ వదిలే వాళ్ళంతా ఉన్నారు. ఉంటే ఉన్నారులే, బాగా మర్దనా చేసామంటే అక్కడ మంట తగ్గిపోతుంది. ఇక్కడ ఎక్కడైనా నేరా దొరికితే 2 గ్లాసులు కొనుక్కొట్టి వేడి దెబ్బకి దిగిపోతుంది. ఏది గట్టిగా గాలి పీల్చు. ఎక్కడైనా పరిగెడుతున్నా?
ఎండ కుట్టి నన్ను చూసి నవ్వుతూ వస్తున్నావు. నిన్ను చూసి నవ్వటం లేదు, అది వేరే విషయం. వేరేనా? అది నీకెందుకు? అమ్మ నీ దగ్గర ఈ పాత్ర ఇచ్చిరమ్మండి. నేరా ఒంటికి చలవ చేసే నేరా. మీరా కోసం పోవున్నా నాకు కూడా కొంచెం వాంచా. ఏం చేతి నీకు వేడి చేసిందా? ఇయ్యా, పిండిలో కలపటానికి. నేరా నేర నేర నేరా. నీరేనా? నేరే కాదు, నీళ్లు. నీరా బాబు, గ్రామ నీరా బాబు, పల్లెటూరి నీరా బాబు. మజ్జిగ తాగుబో గ్లాసు, సొరవ చేస్తుంది నీకు, కాదురా ఇది జోకు. వేడి తగ్గాలంటే బీరు కొట్టాలి, బొడ్డుకు నూనె రాయాలి. పొన్నగంటి కూర దండిగా పట్టించు, చల్లబడిపోతావురా. వేడి తగ్గాలంటే చలవ చెయ్యాలంటే బీరు కొట్టాలి రా చిట్టి. ఏమైంది శివ? ఏమో తెలియడం లేదు, దమ్ము పట్టి నాభిలోంచి పాడేసరికి ఇవేవో బయట. ఒరే, నేను 5 రూపాయలు ఇవ్వాలి, గాంధీ లెక్కలో రాసుకో. శివ, ఏంట్రా ఇది? చిన్న పిల్లలతో గోళీలు ఆడుతున్నా? ఒలింపిక్ పోటీలకి పిల్లల్ని రెడీ చేస్తున్నారు. సరే గానీ నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇదారా చెప్పు. ఏంట్రా మీ నాన్నతో మర్యాద లేకుండా మాట్లాడుతున్నావంట? ఏ నీచ నికృష్ట దగులుబాజీ చండాలపు వెధవరా నీతో చెప్పింది? మా నాన్న చెప్పారా? సారీరా, మీ నాన్న తెలియక మర్యాద లేకుండా మాట్లాడు. శివ? హాయ్. ఇక్కడికి వచ్చాక ఎక్సర్సైజ్ చేయట్లేదు. దగ్గరలో ఎక్కడైనా గ్రౌండ్ ఉంటే చెప్పు. నాకు తెలిసి ఈ సిటీలో ఎంటీగా ఉన్న గ్రౌండ్ సావాసం వద్దురా. ఈడు పెద్ద లాడ్లు అబగదాస్. నువ్వు ఎప్పుడు ఇంతేనా? చచ్చా, ఇంతేరా ఎప్పుడు? నిన్నెవరూ మార్చలేరు. నో మెన్షన్ రా. ఏంటి ఏదైనా ప్రాబ్లమా? లేదే. ఎక్సర్సైజ్ చేయడానికి గ్రౌండ్ గురించి అడిగాను, పట్టతలు చూపించాడు. అది గ్రౌండ్ ఏంటి శివ ఇది? మన కాలనీకి కొత్తగా వచ్చాడు కదా, ఇతన్ని గేలి చేస్తావేంటి? ఈశ్వర్ రా, నేను నిన్ను జిమ్ కి తీసుకెళ్తాను. వద్దు ఈశ్వరా, ఇందులో ఏదో గూడుపుటానే ఉంది. మీ ఇంట్లో పనిచేసే షకీలా, ఈ మీరా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. షకీలాకి వసీకరణం తెలుసు. నువ్వు తినే దాంట్లో ఏదోటి కలిపి నిన్ను శివపుత్రులో విక్రమలా చేసేస్తుంది. వెళ్ళొద్దు. రా ఈశ్వర్. చచ్చా, అలాంటిదే ఉండదు. నేను నిన్నేమి చేయను, రా. నో, నేను దీనికి చచ్చినా ఒప్పుకోను. అయ్యో, సల్మాన్ ఖాన్ కారు డ్రైవ్ చేస్తున్నట్టుగా ఈవిడ స్కూటర్ డ్రైవ్ చేస్తోంది. బొప్పాసు పళ్ళు. ఏయ్ పళ్ళబండి, అద్దు. ఎవరిది? ఏంట్రా, ఇక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ నిలబడి ఉంటే గమనించకుండా పళ్ళబండి తోసుకుంటూ కాలనీలోకి వెళ్ళిపోతున్నావు. ఎక్కడ్రా హెల్మెట్? అయ్యా, ఈ బండి నడపడానికి కూడా హెల్మెట్ పెట్టుకోవాలా? ఈ రోజు నువ్వు పేపర్ చదవలేదా? రాయటం చదవటం రాదు కదా. అయితే నా టైం బాగుందన్నమాట. ఏ బండి నడిపినా సరే హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ వచ్చేసింది. ఇక్కడ ఫైన్ కడితే 50, స్టేషన్కి వెళితే 100, కోర్టుకి వెళితే 150. ఎక్కడ కడతావు? నేను చాలా పేదాడినయ్యా. అలాగా, అయితే 2 పళ్ళు ఇచ్చాడు. ఇవ్వండి అయ్యా. ఇవి పళ్ళ ఏంటి? పళ్ళతో పాటు గంజాయి అమ్ముతున్నావట? ఇవ్వండి అయ్యా. అది ఇది ఎక్కడ చూసింది ఎక్కడ చెప్పకూడదు. అయ్యా పళ్ళు. పళ్ళొద్దు, వెళ్ళు. ఈడొకడు ఎవరిని అడవులు చూసారేంటో. రే శివ, ఏంట్రా ఇది? మీరా, నేనే వచ్చి చెప్పాలనుకున్నాను. నక్సలైట్స్ ని పట్టుకోవడానికి ఓ స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. అందులో నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా? అవును. Congratulations. థ్యాంక్ యూ. ఏంట్రా డ్రెస్ లూజ్గా ఉంది? ఇది మా నాన్నగారి డ్రెస్. సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి మొదటి రోజు డ్యూటీ కోసమని ఇది వేసుకొచ్చాను. మీ నాన్నకి తెలుసా? తెలీదు. రే, ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఎంత సంతోషపడతారు. సంతోషపడరు, తరిమి తరిమి కొడతారు. అయ్యో, మీరా, కాపాడు. ఆగండి. చూసావమ్మా, నా పోలీస్ డ్రెస్ వేసుకొచ్చి లంచం అడుగుతున్నాడు. అవును, తండ్రి చేసే పని కొడుకు చేయకూడదా? పోలీస్ డ్రెస్ కంటూ ఒక గౌరవం ఉందిరా. అది నువ్వు వేసుకురావడం నాకు చాలా అవమానంగా ఉంది. అవును, నువ్వు మాత్రం పటాపట్టి డ్రైవర్ వేసుకుని కడుపు వచ్చిన ఖడ్గమృగం లాగా కాలనీ అంతా నన్ను తరుగుతున్నావే. ఇది నాకెంత అవమానంగా ఉంటుంది. అంకుల్, మీ అబ్బాయిని మార్చాలంటే ఒకే ఒక దారుంది. చెప్పమ్మా. వివరంగా చెప్పు. మీరే మీ ఇంట్లో ఏదో దొంగతనం జరిగిందని వీడిని 6 మాసాల పాటు జైలు తేయండి. కరెక్ట్ గా చెప్పమ్మా. అయ్యో, అయ్యో, కాపాడండి, ఏమన్నా కాపాడండి. ఆగరా, నా డ్రెస్ ఇవ్వరా, నేను డ్యూటీకి వెళ్ళాలి. ఆగరా. ఆగండి సార్. ఏం సార్ ఇది? కన్న కొడుకుని రౌడీని తరుకొచ్చినట్టు రోడ్డు తరుకుంటూ వస్తున్నారు. వాడు రౌడీ మాత్రమే కాదు, ఫ్రాడ్, పొరమకు సోంబేరి. అవన్నీ నువ్వే. ఆగండి సార్, ఎవరిని బెదిరించి మార్చలేము. ప్రేమగా చెప్పి చూడండి, తప్పకుండా మారతాడు. అవును, ఇంటికి రారా, చూసుకుంటాను నిన్ను. నన్నేం చూసుకుంటావు కానీ కావాలంటే అదిగో అవి చూసుకో. రేయ్, చెప్పు తెగుద్ది. ఈశ్వర్, నన్ను క్షమించు. ఆ రోజు ఆ మీరాతో కలిసి నిన్ను నీరా నీరా అని ఎగతాళి చేశాను. కానీ అదంతా నువ్వు మనసులో పెట్టుకోకుండా నాకు సమస్య వచ్చినప్పుడు సపోర్ట్ చేసి మాట్లాడావు. కానీ కాశ్మీర్ యాపిల్లా ఉందే ఆ మీరా,
తను ఏం చెప్పెళ్ళిందో తెలుసా? నన్ను జైల్లో తయ్యమని మా నాన్నతోనే చెప్పెళ్ళింది. వదిలిపెట్టిన ఆ కాశ్మీర్ యాపిల్ని తన్ని ఓ చూపు చూస్తాను. చూసుకోండిరా, కానీ నువ్వో నీ బాబు తెలుసుకోండి. ఏంటి సడన్ గా ఈరోజు గుడికి తీసుకొచ్చావు? మీరాను పడగొట్టే చోటిదే, నువ్వు చూస్తూ ఉండు. అయ్యో మీరా, ఆశ్చర్యంగా ఉంది, గుడికి కూడా వచ్చావు. అవును, మా నాన్నకి మంచి బుద్ధి స్వామి అని వేడుకోవడానికి వచ్చాను. నిన్నెవ్వరూ మార్చలేదు. నన్ను డిస్టర్బ్ చేయదు. నేను పాద ప్రదక్షిణ చేయడానికి వచ్చాను. పాద ప్రదక్షిణ? పెళ్ళాసి వచ్చిందా నీకు? లోపల ఉన్న వినాయకుడికే ఇంకా పెళ్లి కాలేదు. గెట్ అవుట్. గెట్ అవుటా? రాజరాజ చోళుడు మీ తాతయ్య? ఏ? మరి ఆయన కట్టిన గుళ్ళోంచి వెళ్ళిపోమంటున్నావు? ఇది పబ్లిక్ ప్లేస్. నువ్వే పో. విఘ్నేశ్వర నా భారం తగ్గించు. విఘ్నేశ్వర తగ్గిస్తే పోయే. తగ్గించు. మిస్ అయిపోయింది. అరే, ఈసారి కూడా మిస్ అయిపోయిందే. గుమ్మం దాటిన పతివ్రత గురించి విన్నాను, కానీ తొక్క దాటిన పతివ్రతని ఇప్పుడే చూస్తున్నాను. నువ్వేం దిగులు పడకు, ఇప్పుడు చూడు. ఇలా ఏదో ఒకటి చేస్తామని నాకు తెలుసు. అందుకే కేర్ఫుల్ గా నడుస్తున్నాను. నన్నెవ్వరూ పడగట్టలేరు. అయ్యో నీకు అసలు బుద్ధుందా? నీ వల్లే పాపం కింద పడిపోయింది. ఆరి దుర్మార్గుడా, నేను నడవలేకపోతున్నాను. బాధపడకండి, నేనున్నాగా. అయ్యో. ఆహా, బయలుదేరాడు బాబోయ్, బయలుదేరాడు.